ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన రేపటి నుంచి ఉంటుంది. అలాగే నామినేషన్ల చివరి రోజు వచ్చే నెల 11న ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలో 25 పార్లమెంటు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల ప్రక్రియ 3 గంటలతో ముగిసింది. అయితే 3 గంటల లోపు ఎవరైనా నామినేషన్స్ వేయడానికి రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు వస్తే వాళ్ళు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా నామినేషన్స్ ప్రక్రియ ఉన్నట్టుగా భావిస్తారు. కానీ ఆ అఫీషియల్ గా అయితే నామినేషన్స్ ప్రక్రియ ముగిసిందని చెప్పాలి. ఈ నెల 18వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా నామినేషన్స్ ప్రక్రియ ఉంది. అయితే ఫ్రైడే ఈ రోజు భారీ స్థాయిలో నామినేషన్స్ దాఖలు చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ తో పాటు 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకి అభ్యర్థులందరూ కూడా వాళ్ళ పార్టీల తరఫున అభ్యర్థులుగా నామినేషన్ చేయడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్, మన టీడీపీతో పాటు వైసీపీ, కాంగ్రెస్, అలాగనే జనసేన, సిపిఎం, సిపిఐతో పాటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా నామినేషన్ ప్రవేశం జరిగింది. మొత్తంగా నామినేషన్ ప్రక్రియ చూస్తే మాత్రం ఈ రోజు ప్రక్రియతో ముగిసినప్పటికి కూడా రేపు నామినేషన్ సంబంధించినటువంటి మొత్తం వాళ్ళు సక్రమంగా వేశారా లేదా నామినేషన్ సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ కూడా రేపటి నుంచి పరిశీలించడం జరుగుతుంది. 28వ తారీఖు మొత్తం నామినేషన్ సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు వేసి అభ్యర్థిగా ఉండొచ్చా లేదా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఉపసంహరించుకున్నటువంటి గడువు ఈ నెల 28 వరకు ఇచ్చినారు. మొత్తం మీద నామినేషన్స్ ఒక కీలకమైనటువంటి ఘట్టం. ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి వాళ్ళు నేను రాజకీయంగా ఈ పార్టీ తరఫున పోటీలో ఉండాలి అనుకునే సంబంధించినటువంటి వాళ్ళు అభ్యర్థికి వాళ్ళు పోటీ చేయడానికి సంబంధించినటువంటి ప్రక్రియ నామినేషన్స్. కాబట్టి నామినేషన్స్ ప్రక్రియ ప్రస్తుతానికి ముగిసింది. అయితే అసెంబ్లీకి సంబంధించినటువంటి దాంట్లో దాదాపు ఒక 1500 పైగా ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ నుంచి దాదాపు అందిన సమాచారం మేరకు 1500కు పైగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో నామినేషన్స్ వేసినట్టు తెలుస్తుంది. లోక్సభకు కూడా చాలా తక్కువ వచ్చినట్టు చెప్పాలి. ఎందుకంటే ప్రధానమైనటువంటి పార్టీల అభ్యర్థులే దాంట్లో బరిలో ఉన్నారు. కాబట్టి మొత్తంగా ఏపీకి సంబంధించినట్టు చూస్తే మాత్రం ఇప్పటికే రాజకీయంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇప్పటికే భారీ స్థాయిలో ప్రచారం చేయడం కానీ, మరోవైపు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా రాజకీయంగా విస్తృతమైనటువంటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి నామినేషన్ ప్రక్రియ ముగిసినట్లు ఎలక్షన్ కమిషన్ సిఇఓ గోపాలకృష్ణ ద్వివేది ఇప్పుడే ప్రకటించారు.
చిన్న విరామం తర్వాత మిగతా వివరాలు చూద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.